Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I am going to explain the another important topic for the intermediate first year students purpose. I am already make the different videos which is most important for the annual examination purpose like AP and Telangana students purpose. So that is the what is the concepts of national income. So already I am making that another one previous video that is called as a what is the national income and what are the determined factors of the national income. Today I will discuss about the what is the concepts of national income. So before that, who are watching the first time my video, please subscribe my channel and share and like my channel. Okay, so listen here ma. What is the concepts of national income? ఫస్ట్ వన్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్. సో ఈ ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి నేషనల్ ఇన్కంలో, దీన్ని ఏమంటారంటే జిఎన్పి అంటారు. జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్ ఈజ్ ఈక్వల్ సి ప్లస్ ఐ ప్లస్ జి ఇంటూ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఫస్ట్ కాన్సెప్ట్ గ్రాస్ అంటే టోటల్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్. సి అంటే కన్జంప్షన్, ఐ మీన్స్ ఇన్వెస్ట్మెంట్, జి ఇస్ నథింగ్ బట్ గవర్నమెంట్, ఎక్స్ మీన్స్ ఎక్స్పోర్ట్స్, ఎం మీన్స్ ఇంపోర్ట్స్, ఎన్ఎఫ్ఐఏ మీన్స్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, ఫారెన్ ఇన్కమ్ని యాడ్ చేయాలి. సో లిజన్ హియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ the total value of all goods and services produced in a country, so that is calculated as a GNPMP is equal to C plus I plus G X minus M plus NFIA, net factor income from abroad. Here C stands for consumption, I is nothing but investment, G is nothing but government policies, X is nothing but exports, M is equal to imports, NFIA is nothing but net factor income from abroad. ఫర్ ఎగ్జాంపుల్ నాకు విదేశీ ఆదాయం కూడా వస్తుంది, ఆ విదేశీ ఆదాయాన్ని కూడా నేషనల్ ఇన్కంలో కలపాలి. సో దట్ ఈస్ ది గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, దట్ ఈస్ ది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్. సో దాన్ని ఏమంటారంటే జిడిపి at market prices is equal to first GNP at market prices, GNP at market prices minus X minus M minus NFIA. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. జిడిపి గ్రాస్ డొమెస్టిక్ అంటే మన దేశము, అంటే విత్ ఇన్ ది కంట్రీ. ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్ మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్లో నుంచి ఏమేమి తీసేయాలి, ఎగుమతులు దిగుమతులు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మైనస్ ఏం తీసేయాలి, విదేశీ ఆదాయాన్ని తీసేయాలి, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని తీసేయాలి. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్ అండ్ సో దీనికి కూడా ఒక చూడండి ఫార్ములా, ద టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ విత్ ఇన్ ది కంట్రీ, డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ది కంట్రీ, జిడిపి ఎంపీ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి ఎన్పి మైనస్ ఎక్స్ మైనస్ ఎం ఎన్ఎఫ్ఐఏతో మనం క్యాలిక్యులేషన్ చేయాలి. థర్డ్ కాన్సెప్ట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్, ద నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్. నెట్ నేషనల్ ప్రోడక్ట్, సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ముఖ్యంగా చూడండి ఎన్ఎన్పి ఎంపి
is equal to GNP at market price minus depreciation. మైనస్ డిప్రిసియేషన్ చేయాలి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ జిఎన్పి మైనస్ ఎన్ఎన్పి మైనస్ జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిసియేషన్ అంటే లాస్ని తీసేయాలి. సో లాస్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మిషనరీని 1 year బ్యాక్ 2024లో ఒక మిషనరీని 1,00,000 రూపీస్కి పర్చేజ్ చేశాము. బట్ 2025లో నేను దాన్ని సేల్ చేశాను 1 year తర్వాత. అది 80,000కే సేల్ చేశాను. చేయడం ద్వారా నాకు ఎంత లాస్ వచ్చింది? 20,000 రూపీస్. సో 20,000 రూపీస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిప్రిసియేషన్. దీన్ని లాస్ అని కూడా మనం చెప్పవచ్చు. తీసేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్. ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్లో జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ డిప్రిసియేషన్ని తీసేయాలి. అండ్ ఫోర్త్ వన్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్. సో దీనికి కూడా ఒక ఫార్ములా ఏముంది? నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో యూ నో దట్ ఎన్డిపి net domestic product at market prices is equal to gross domestic product at market prices minus depreciation. This is the one formula. NDP, net domestic product at market price, is equal, ఫస్ట్ ఏం తీసుకోవాలి? జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఏం తీసేయాలి? డిప్రిషియేషన్ని తీసేస్తే మనకు డిప్రిషియేషన్ లాస్ని తీసేస్తే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ని మనం క్యాలిక్యులేషన్ చేయవచ్చు. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ చేయవచ్చు. సో అనదర్ వన్, దట్ ఈస్ ది నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఫిఫ్త్ వన్, నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో దీన్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే, ఫార్ములా నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ minus direct taxes plus subsidies minus government profits. గవర్నమెంట్ ప్రాఫిట్స్ను తీసేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఈజ్ ఏ నెట్ ఫ్యాక్టర్ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్, డైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్, దాంట్లో నుంచి గవర్నమెంట్ ప్రాఫిట్స్ని తీసేస్తాం. నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది వస్తుంది మనకు. అండ్ అనదర్ వన్, దట్ ఈస్ పర్సనల్ ఇన్కమ్. పిఐ ఈజ్ నథింగ్ బట్ పర్సనల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటిది? ద టోటల్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ఆల్ ది పీపుల్ ఈజ్ కాల్డ్ ది పర్సనల్ ఇన్కమ్. ఒక దేశంలో ఒక వ్యక్తి తన యొక్క ఆదాయాన్ని ఎన్ని రకాలుగా పొందుతున్నాడు అనేది పర్సనల్ ఇన్కమ్. సో దానికి ఈక్వేషన్ ఏంటంటే, పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్
cost. So minus undistributed profits, undistributed profits plus transfer of earnings, plus transfer of earnings అని తీసాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కాల్ ది undistributed profits and transfer of earnings. Listen here, undistributed profits is nothing but undistributed profits like money paid to unemployed. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి నిరుద్యోగ వృత్తి చెల్లిస్తారు. సో దాన్ని అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ అంటారు. పావర్టీ అండ్ డిజేబుల్ పీపుల్ పర్పస్ కూడా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ పర్పస్ కూడా కొంత పేమెంట్ చెల్లిస్తారు. సో దాన్ని ఏమంటే అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటారు. వాట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎర్నింగ్? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎర్నింగ్స్ మీన్స్ గిఫ్ట్స్. మనం ఏ పని చేయకుండా వచ్చేటువంటి ఆదాయాన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎర్నింగ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్ట్స్, లాటరీ, స్కాలర్షిప్స్, పెన్షన్స్ ఇవన్నీ కూడా అంటే వితౌట్ ది డూయింగ్ ది వర్క్ దే రిసీవింగ్ దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎర్నింగ్స్. సో ఇవి ఖచ్చితంగా మనం తీసేయాలి. నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్లో నుంచి సబ్సిడీస్ ప్లస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎర్నింగ్స్ని తీసేయాలి. అండ్ వాట్ ఈస్ కాల్డ్ ది డిస్పోజబుల్ ఇన్కమ్? Disposable income. After paying the personal taxes from the personal income is called the disposable income. So disposable income అంటే ఏంటిదంటే after paying the personal taxes. So disposable income is equal to ఫస్ట్ ఏం చేయాలి? పర్సనల్ ఇన్కమ్ తీసుకోవాలి. పర్సనల్ ఇన్కమ్లో నుంచి పర్సనల్ ట్యాక్సెస్ని తీసేయాలి. పర్సనల్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ వెహికల్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, మనం చెల్లించే పర్సనల్ ట్యాక్సెస్ అన్ని తీసేస్తే డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు. పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ పర్సనల్ ట్యాక్సెస్ని తీసేయాలి మనం. సో పిఐ మైనస్ పర్సనల్ ట్యాక్సెస్. అండ్ అనదర్ వన్, లాస్ట్ వన్, దట్ ఈస్ ది పర్ క్యాపిటా ఇన్కమ్. అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ పర్ హెడ్ ఇన్కమ్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ది కంట్రీ. ఒక వ్యక్తిగత ఆదాయాన్ని తలసరి ఆదాయం అని చెప్పవచ్చు. దాన్ని పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ మీన్స్ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ది ఈచ్ పీపుల్ ఇన్ ది కంట్రీ is called the per capita income. So what is the equation of per capita income? So listen here ma, per capita income equation. Per capita income is equal to, per capita income is equal to national income divided by total population. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ని క్యాలిక్యులేషన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనము నేషనల్ ఇన్కమ్ని తీసుకోవాలి. ఒక దేశం యొక్క మొత్తం ఆదాయం బై దాని యొక్క పాపులేషన్తో చేస్తే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్ ది పర్ క్యాపిటల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్, టోటల్ నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ చేస్తే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీన్స్ పర్ హెడ్ ఇన్కమ్ ఆఫ్ ది పీపుల్. ఓకే, దిస్ ఈజ్ ది one of the important topic, what is the concepts of the national income. So there are the totally, so here 8 concepts is there. So this is the very very important one for the annual examination purpose. If it is useful to you, please subscribe my channel and share and like my channel. Thank you so much.